అందరికీ నమస్కారం అండి. రైతన్నలు ఎందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి రైతు భరోసా పథకం అండి. అయితే ఇప్పుడు ఎట్టకేలకు మనకి రైతు భరోసా పథకం సంబంధించి క్యా రాష్ట్ర ప్రభుత్వం మనకి నిధులనేవైతే విడుదల చేసిందండి. సో, దీనికి సంబంధించి కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులందరి ఖాతాలో డబ్బులనేవైతే జమ అవుతున్నాయన్నమాట. సో, చాలామందికైతే జమ కావట్లేదని చెప్పేసి అంటున్నారు. సో, వాళ్ళేం చేయాలి? అలాగే ఈ యొక్క రూ. 6,000 సంబంధించి మనకి ప్రభుత్వం ఎవరికి జమ చేస్తుంది? ప్రతి అప్డేట్ కూడా తెలుసుకుందామండి. సో, ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, మనకి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. సో, దాదాపుగా మనకి రాష్ట్రంలో ఉన్న రైతు సోదరులందరికీ కూడా నిధులనేవైతే కేటాయించబోతుందన్నమాట. అయితే ప్రస్తుతం మాత్రం మనకి ఒక మండలానికి కొన్ని గ్రామాలకు మాత్రమే ఈ యొక్క నిధులనేవైతే అందించబోతుందండి. సో, తర్వాత మనకి మార్చి వరకు కూడా ఈ యొక్క నిధులనేవైతే అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా జమ అవుతాయన్నమాట. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే జమ అవుతాయండి. సో, కంపల్సరీగా ఈ కేవైసీ నమోదు అయి ఉండాలి. అలాగే ఇక్కడ కంపల్సరీగా మనకి సాగు భూమి చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం జమ అవుతాయన్నమాట. అంటే వారు పంట వేసినా వేయకపోయినా కానీ వాళ్ళకి సాగు భూమి ఉంటేనే మాత్రం జమ అవుతాయండి. అంతేకాని మనకి రాళ్ళు, గుట్టలు, రప్పలు ఉంటే మాత్రం వారికైతే జమ కావన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పేసిందండి. సో, సాగు భూమి చేసిన వారికి మాత్రం ఈ యొక్క డబ్బులు అనేవైతే అందుతాయన్నమాట. సో, దాదాపుగా రూ. 6,000 అనేవైతే అర్హులైన ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి. సో, మీకు జమ అయ్యాయా లేదా కింద కామెంట్ చేయండి. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంకా ఎప్పుడు జమ చేస్తుంది, వేరే వాళ్ళకి ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్లో మీకు అందించడం అయితే జరుగుతుంది. సో, మీరు అప్డేట్ మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.